శ్రీ మహాగణాధిపతయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. స్వీట్లు పంచిపెట్టడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి 30 సంవత్సరాల తర్వాత ఈ నవంబర్ 6, 7, 8వ తేదీల తర్వాత కోటీశ్వరులు అవ్వబోతూ ఉన్నారు. వీరికి పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదం, శని భగవానుడి యొక్క ఆశీర్వాదంతో అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ 4 రోజుల తర్వాత ధన ఆదాయంతో మీ జీవితం అనేది వృద్ధి చెందబోతూ ఉంది. స్వయంగా పరమేశ్వరుడే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను, బాధలు అన్నిటినీ కూడా దూరం చేస్తున్నాడు. వీరి జీవితంలో పరమేశ్వరుడి ఆశీర్వాదంతో అపారమైన సంతోషాలు, సుఖాలు వెల్లివిరుస్తాయి. వీరి జీవితం అద్భుతంగా మారిపోబోతూ ఉంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈ 4 రోజుల్లో అసలు ఏం జరగబోతూ ఉంది, వీరి జీవితంలో ఉండేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక ఈ వీడియోని ఒక లైక్ చేసి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. ఇక ఈ వృశ్చిక రాశి వారి గురించి మనం చూస్తే గనుక ఈ నవంబర్ 6, 7, 8వ తేదీల తర్వాత వీరికి జరగబోయే విషయాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాము. అయితే ఈ 6వ తేదీన వృశ్చిక రాశి జీవితంలో ధనలాభం అనేది రెట్టింపు కాబోతూ ఉంది. మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అధికమైన అభివృద్ధి అనేది అద్భుతంగా కనిపిస్తూ ఉంది. ఉద్యోగస్తులకు ఉన్నతమైన పదోన్నతులు దక్కుతాయి. అలాగే శాలరీలు కూడా పెరుగుతాయి. ఇక ఎవరైతే విదేశాలలో ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మీకు విదేశాలలో ఉద్యోగాలు అనేవి తప్పకుండా వస్తాయి అని చెప్పవచ్చు. శని భగవానుడికి విశేషమైన కృప అనేది ఇప్పుడు మీకు పొందబోతున్నారు. ఎవరైతే ఈ రాశి వ్యాపారస్తులకు వ్యాపారం చేస్తున్నారో వారి వ్యాపారంలో పెట్టుబడులు అనేవి అందుతాయి. మీరు ఊహించిన దానికంటే కూడా ఈ సమయంలో రెట్టింపు లాభాలు కలగబోతూ ఉన్నాయి. ధన లాభాలు కలిగేటటువంటి అనేక రకాల మార్గాలు మీకు ఈ సమయంలో లభించబోతున్నాయి. ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇప్పుడు సంతాన యోగం కలుగుతుంది. కుటుంబంలో అందరూ ఆనందంగా, సంతోషంగా ఉంటారు. అదేవిధంగా మీరు చేస్తున్న అన్ని పనులు ఏ ఆటంకం అనేది లేకుండా పూర్తవుతుంది. వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే నూతన వాహనం, గృహం కొనుగోలు చేయాలి అని ఆలోచన చేస్తున్నారో వారి ఆలోచనలు అమలు చేసుకుంటారు. ఎందుకంటే పరమేశ్వరుడు మీకు విశేషమైన కృపా కటాక్షాలు అనేవి మీ మీద చూపబోతున్నాడు. మీ జీవితంలో ఎన్నో రకాల లాభాలు, ధన లాభాలు అనేవి పెద్ద పెద్ద ప్రయోజనాలను కలిగింపజేయబోతూ ఉన్నాయి. మీ జీవితం పూర్తిగా మారిపోబోతోంది. అదృష్టవంతులు, భాగ్యవంతులు, మీరు కోటీశ్వరులు అవ్వబోతూ ఉన్నారు. ఇక 7వ తేదీ గురించి చూస్తే గనుక పరమేశ్వరుడి ఆశీర్వాదంతో అతి తొందరలోనే మీరు అయితే ఒక శుభవార్తను వినే అవకాశం కనిపిస్తోంది. ఇదివరకు మీరు పడిన కష్టానికి ఇప్పుడు అద్భుతమైన శుభ ఫలితం పొందుతారు. ఈ వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఇదివరకంటే మెరుగ్గా మారుతుంది. అలాగే ఇదివరకు మధ్యలో ఆగిపోయిన పనులను ఇప్పుడు మీరు పూర్తి చేసుకోగలుగుతారు. స్నేహితుల సహకారము మీకు లభిస్తుంది. వృశ్చిక రాశి జాతకులకు కుటుంబం, అలాగే జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు ఇప్పుడు మీకు పూర్తిగా లభిస్తాయి. ఇక ఉద్యోగుల గురించి చూస్తే గనుక ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ప్రశంసలను మీరు పొందుతారు. సాలరీ కూడా పెరుగుతుంది. అదేవిధంగా వ్యాపారులకు అధికమైన ధనలాభము కలుగుతుంది. ఈ రాశి వారికి పరమేశ్వరుడి యొక్క కృపా కటాక్షాలు మీ మీద అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి ధనానికి ఎటువంటి సమస్య అనేదే లేదు. మీరు ఆర్థిక పరంగా అనుభవిస్తున్న సమస్యలు ఇక తొలగిపోతాయి. మీ జీవితం ఇంకా పైకి ఎదుగుతారు. సమాజంలో కూడా మీకు పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి ఏదైనా కొత్తగా మీరు పనులను కానీ, వ్యాపారం కానీ ప్రారంభించాలి అని మీరు చేస్తున్న ఆలోచన ఇప్పుడు అనుకూలంగా మారుతుంది.
మీరు చేసేటటువంటి పనులలో విజయాలు తప్పకుండా మీ చేతికి అందుతాయి. ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది. ఈ రాశి వారికి అప్పుల బాధల నుండి కూడా విముక్తిని పొందుతారు. వాహనం, బంగారం, విలువైన వస్తువులను కొనుగోలు చేయాలి అనే మీ ఆలోచన ముందుకు సాగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు ఉన్నతమైన పదోన్నతులు దక్కుతాయి. ఇంట్లో, సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇక 8వ తేదీ గురించి చూస్తే గనుక ఈ వృశ్చిక రాశి వారికి అన్ని శుభయోగాలనే పొందబోతూ ఉన్నారు. మీరు చేస్తున్న పనులలో విజయాలను తప్పకుండా అందుకుంటారు. ఏదైనా కొత్తగా పనులను కానీ లేదా వ్యాపారం కానీ మీరు ప్రారంభించాలి అని అనుకుంటే గనుక ఇప్పుడు కాలం చాలా అద్భుతంగా మారింది అనే చెప్పవచ్చు. మీ పనులు సక్సెస్ అవుతాయి. అధికమైన ధన ఆదాయం అనేది మీకు కలుగుతుంది. వ్యాపారాలు కూడా పుంజుకుంటాయి. ఊహించిన దానికంటే కూడా ఇప్పుడు మీకు అధికంగా ధనలాభం అనేది పొందుతారు. ఇక ఎవరైనా ఈ వృశ్చిక రాశి వారు విదేశాలకు వెళ్ళాలి అని కలలు కంటూ ఉన్నారో వారి కోరికలు నెరవేరుతాయి. వృశ్చిక రాశి వారికి ఆగిపోయిన తిరిగి రావు అనుకున్న డబ్బులు కూడా ఈ కాలంలో మీ చేతికి వస్తాయి. డబ్బులు అనేవి తప్పకుండా మీరు పొందగలుగుతారు. ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయి. వృశ్చిక రాశి వారికి 4 వైపుల నుంచి లాభాలు అద్భుతంగా పొందుతారు. ధనానికి సంబంధించిన అన్ని మార్గాలు కూడా మీకు సంకేతంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైనా కొత్తగా వాహనాన్ని, గృహాన్ని కొనుగోలు చేయాలి అనే ఆలోచన చేస్తూ ఉన్నారో వారి ఆలోచనలు ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయి. వ్యాపార రంగానికి చెందిన వాళ్లకు డబ్బులకు సంబంధించి అన్ని అవకాశాలు కూడా మీరు చేజిక్కించుకోబోతూ ఉన్నారు. కుటుంబ పరంగా చాలా అద్భుతంగా ఉండబోతూ ఉంది. మీ జీవిత భాగస్వామి తరపు నుంచి సంతోషకరమైన వార్త ఒకటి మీరు వినగలుగుతారు. వృత్తి, ఉద్యోగంలో, వ్యాపారంలో అభివృద్ధి అనేది అద్భుతంగా కనిపిస్తూ ఉంది. విద్యార్థులకు చదువులపైన కూడా శ్రద్ధ బాగా పెరుగుతుంది. పరీక్షలలో ఉత్తీర్ణులు అవుతారు. ఈ రాశి వారికి అత్యంత అద్భుతమైన లాభాలు అనేవి కలుగుతాయి. అదేవిధంగా వృశ్చిక రాశి జాతకులకు మీ పైన ఎటువంటి చెడు ప్రభావం అనేది పడకుండా జాగ్రత్త పడాలి. చెడు దృష్టి అనేది మీ మీద ఉండకుండా చూసుకోవాలి. మీరు ప్రతిరోజు కూడా పరమశివాన్ని మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది. ఓం నీలకంఠాయ నమః అనేటటువంటి ఈ నామాన్ని మీరు ప్రతినిత్యం కూడా మీ మనసులో అనుకుంటూనే ఉండండి. ఇలా చేయడం ద్వారా మీ పైన ఎటువంటి నెగటివ్ ఎనర్జీ కూడా ఏమీ చెయ్యలేదు. మీరు చేయాలి అనుకునే ఏ పని అయినా కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా సకాలంలోనే పూర్తి అవుతాయి. ఏ పని అయినా కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. చూసారు కదా వృశ్చిక రాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనేది. ఈ వీడియో మీకు నచ్చింది అని కోరుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.